అందరికీ ధన్యవాదాలండి. మేము ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అందరూ కలిసి బతుకుతున్నాము. హిందూస్ ముస్లిమ్స్ అందరు కలిసి బతుకుతామని అనుకున్నాము. అందరూ బతుకుతున్నాము. అయితే ఇప్పుడు మధ్యలో మేము వానలు రప్పలు అన్నీ గాలిలో అలాగనే అమ్మాము. అమ్మినా కూడా మాకు ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోకుంటే సరేలే అని మేము ఇలాగనే ఉన్నాం. మా బతుకు మా పిల్లల కోసం మేము బతికినాం సార్. అయితే రేకులు వేపిస్తాం, మేము మార్కెట్ కట్టిస్తాం అని అంటే మేము ఎంతో ఆనందపడ్డాము. ఇంట్లో కుటుంబం ఉంది కదా, మేము గడుపుకోవచ్చు అని ఆనందపడి మేము కొంచెం ధైర్యం తెచ్చుకున్నాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఈ రోడ్డు మీద బతికేటోళ్ళం ఉన్నాం సార్. చాలామంది లేబర్లే ఉన్నాం సార్ మేము. అయితే దానికి మళ్ళీ రెంట్ అని అన్నారు. తర్వాత ఏమో షాప్కి 10,000 కట్టాలని అన్నారు. సరేలే 10,000 కూడా కట్టేస్తే మా షాపులు మాకుంటాయి భయంతో కట్టేసాము. అయితే తర్వాత డ్రా అని చెప్తాను. బాగా హింసిస్తున్నారు సార్ అందరూ. మాకు ఒకరు హింసిస్తూ ఉన్నారు. మాకు రెంట్ కూడా కట్టేసాం సార్. ఆ రెంట్ కొట్టింది కూడా 10,000 మాకు శిల్పు కూడా ఇవ్వలే, ఆధారం కూడా లేదు సార్ మాకు. మరి ఏం చేస్తున్నారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. మా డిమాండ్ ఏంటంటే మా షాపులు మాకే కావాలి సార్. హిందూస్ ముస్లిమ్స్ అందరు కలిసి ఉండాలని ఉంటున్నాం మేము, కాదని అనట్లేదు. అయితే ఇప్పుడు వాళ్ళకే ఇవ్వాలి, హిందూస్కి వద్దు ముస్లిమ్స్కే కావాలని అంటున్నారట. పార్టీ ఏమన్నా ఉంటే బయట చూసుకోవాలి సార్, మా మీద కాదు, మా పొట్ట మీద కాదు కొట్టడం. మేము లేబర్ మందలం మా మీద కొట్టితే బాగుండదు సార్. 210 మంది ఉన్నారండి ఇక్కడ మార్కెట్లో. నిన్న మొన్న ఇబ్బంది పెడుతున్నారు. డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి కూడా మాకు 4 వచ్చి ఎనేజ్మెంట్ ఇచ్చారు. ఎనేజ్మెంట్ ఇచ్చి బాబు మీరు మాత్రం రాష్ట్రానికి రాకపోతే మాత్రం కంపల్సరీగా మీకు బయటికి షాపులు చేసాం క్రటాయించి బయటకు పంపించేస్తా అన్నారు. ఈ కొత్త వాళ్ళకి ఇస్తా అని ఈ 1923 మాయి అప్పుడు మాకు ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ గారు ఇచ్చారు. అయితే అప్పటి నుంచి ఉంటున్నాం ఇప్పుడు కూడా. కిరాయిలు కూడా కట్టినవి కూడా ఉన్నాయి. అప్పుడు కట్టిందంతా స్లిప్గో 900 రూపాయలు అప్పట్లో నెలకి కట్టింది. మేము 900 రూపాయలు కట్టాము. వాటిలో కూడా రిసిప్ట్లు ఇచ్చారు. కానీ మేము ఇప్పుడు 10,000 15,000 అడుగుతున్నారు. కానీ కిరాయి సమస్య కాదు, వాళ్ళు వచ్చేసి డ్రా సిస్టమ్ అని మమ్మల్ని బెదిరియటం. డైలీ కిరాయిలు కూడా నెలకి 20,000 15,000 వేస్తా అంటున్నారు. ఎట్లా వేస్తారు? నెలకి 10,000. ఇప్పటి నుంచి కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి షాపులు. నిన్న వచ్చి డ్రా తీస్తామన్నారు సార్. డ్రా తీసి హిందూ వాళ్ళ వరకు వద్దంటున్నారు సార్. ముస్లింలకే కావాలంటున్నారు. ముస్లింలే ఉన్నారా సార్? మేము ఓటే లేదా అంటే మాకు హక్కు లేదా? మేము ఎప్పటి నుంచి ఇక్కడ బతుకుతున్నాం సార్. భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నాం సార్ ఇందులో. దయచేసి సార్కి నమస్కరిస్తూ దండం పెట్టి చెప్తున్నా సార్. మాకు అందరూ అధికారులు వచ్చి మమ్మల్ని 10,000 కట్టమన్నారు సార్. 10,000 కట్టినాం సార్. 10,000 కట్టినాక డ్రా తీస్తామంటున్నారు. డ్రా తీయటానికి మీకు పోకపోతే రాకపోతే మీ షాపులను తీసేస్తాం, మీకు క్లోజ్ చేస్తాం, తాళాలు వేస్తామని మమ్మల్ని బేరేస్తున్నారు సార్. ఈ టెన్షన్ ఎక్కువ అవుతుంది సార్. మాకు సరుకు పోవట్లేదు. సరుకు చదువుకునే టైంలో వస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు సార్. బాగా మేము తట్టుకోలేకపోతున్నాం సార్. ఈ సరుకు అమ్ముడు ఈ టార్చర్కి మేము అసలు తట్టుకోలేకపోతున్నాం సార్ అసలు. కానీ ఇక్కడ అన్ని కులాలు మేము ఒక తల్లి పిల్లలాగా బతుకున్నాం సార్. మేము ఎట్లా ఉంటున్నామో అట్లే ఉంటాం సార్. మాకు డ్రాలు వద్దు ఏమొద్దు సార్. అన్ని కులాలు ఉంటాం సార్. కానీ వాళ్ళు అనేది ఏంటంటే మాకు ఒక్క కులానికే కావాలంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు సార్. అన్ని కులాలు ఉంటాం సార్. ఇక్కడ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడి నేను డ్రా చేస్తాం, షాప్కి డ్రా చేస్తాం, రావాలి భర్తరాదాస్ కలెక్షన్కి రావాలి అని వచ్చిపోయారు సార్. వచ్చిపోతే మేము నిన్న సరుకు తెచ్చుకుంటున్నాం. రోజు సరుకు తెచ్చుకొని ఆగమవుతున్నాం. పసిపిల్లగాలను వదిలేసుకొని వచ్చి ఇక్కడ బతుకుతున్నాం సార్. ఈరోజు వచ్చి మమ్మల్ని బయట వేస్తే మేము వెళ్ళిపోవాలి సార్. లేని వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నాం సార్. అందరం కలిసి బతుకుతున్నాం. ఈరోజు మాకు వచ్చి మమ్మల్ని చికాకు పెట్టి బాధలు పెట్టాల్సిన అవసరం ఏంటి సారు? మమ్మల్ని మీరే పెద్ద సారు, మిమ్మల్ని కాపాడాలి. తుమ్మల సారు మీరు ఉండాలి, మీరు ఉన్నారని మేము ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మమ్మల్ని బయట వేస్తే మేము ఎటు వెళ్ళాలి సార్? మమ్మల్ని కాపాడండి. మీరే ఏం చేస్తారో మీరు ఇచ్చేది మీరే ఉన్నారు సారు, మీరు కాపాడాలి. ఇది మాకు గత 4 సంవత్సరాల నుంచి మార్కెట్ ఉందండి. మేము పేదోళ్ళు లంబడోళ్ళం ఉన్నాం. అన్ని కులాలు, చిక్కులోళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నామండి. ఈడ అన్ని పట్టాలు కట్టి ఉన్నాయి. 4 గిర్రల బండిల మీద ఇరిగిన బండి అయినా ఏ బండి అయినా అప్పుడు ఎవరు వచ్చి పట్టించుకోలే. మాకు ఎవరు వచ్చి చూసుకోలే. బుడదలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, ఏమున్నా మా బాధలు మేము పడ్డాం సార్. ఈయన ఇప్పుడు రేకులు షెడ్ వేసినప్పుడు ఆ రాజకీయాలని ఈ రాజకీయాలని వాళ్ళని వీళ్ళని వచ్చారు, బెదిరిస్తున్నారు. 10,000 కట్టించుకున్నారు. చిన్న రసీదు కూడా ఇవ్వలే. ఇగో మీరు 10,000 కట్టారు, ఇగో మీకు ధైర్యం ఇస్తున్నాం అని చిన్న రసీదు కూడా ఇవ్వలే. డబ్బులు కట్టించుకున్నారు సార్. ఇక ఏదో వాళ్ళు చెప్పినట్టు మేము కట్టేశాం. అయినా కూడా ఇప్పుడు డ్రా అని అది అని ఇది అని మాకు మాటకి మస్తు భయపడిస్తున్నారు సార్. ఇక వీధి మార్కెట్లో ఏదైనా కూడా మీరే మాకు మంచిగా ఉండొచ్చు. మాది బల్లెపల్లి సార్, ఖమ్మం మండలం. మేము సిక్కులోళ్ళం. గత 20-30 సంవత్సరాల నుంచి మేము బస్ స్టాండ్లో అమ్మేది, అక్కడిక్కడ అమ్మేది. అయితే మనకు ఇక్కడ తుమ్మల గారి మార్కెట్ ఇచ్చారు, విదేపర్ మార్కెట్ అని ఇచ్చారు. మేము సిక్కులోళ్ళం సార్. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడనే బతుకుతున్నాం. బస్ స్టాండ్లో అటు ఇటు కళాయిలు గిట్ట అమ్మేది. అయితే మార్కెట్ అని పడ్డాక గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మేము
వానలో తడిచాం, ఎండ కొడిచాం. ఏంటంటే మాటలు మాకు ఉండేనియండి. కొత్త వాళ్ళకి ఇస్తా అంటారు, డ్రాలు ఇస్తారు. సో ఒక ముస్లిం ఉన్నారంటారు, ముస్లిం కాదు, మాదిగోళ్ళు, సాలోళ్ళు, మాలోళ్ళు, సిక్కులోళ్ళు, తుర్కోళ్ళు అన్ని కులాలు ఇక్కడ నిర్మిస్తున్నాయి. అందరు బతుకుతున్నారు. కొత్త వాళ్ళు వచ్చి డ్రా తీస్తాం, మేము కొత్త వాళ్ళకి ఇస్తాం, పాత వాళ్ళకి ఇక్కడ లేదు, ఈ అధికారం ఇప్పుడు కాదు, రూల్స్ మారినాయి, అవి మారినాయి అంటారు. మాకు దారి మాకు కడుపు చూపించింది తుమ్మల నాగేశ్వర గారు, మంత్రి గారు. వాళ్ళ ద్వారంలో మేము బతుకుతున్నాం. ఇప్పుడు వాళ్ళే మాకు బతుకు చూపించి మళ్ళీ బయటికి పోతుంటే ఎడిపోతాం సార్. గవర్నమెంట్ మంచిది, మా తుమ్మల గారు మంచోళ్ళు, పేదోళ్ళకి న్యాయం చేశారు. మరి న్యాయం చేసి మరి అన్యాయం చేయకుండా చూడండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నిన్న ఇదే జరిగింది సార్. ఇక మా ఊకే మమ్మల్ని సతాయిస్తున్నారు, చేస్తున్నారు, డ్రా తీస్తామంటున్నారు, కొత్త వాళ్ళకి ఇస్తామంటున్నారు, పాత వాళ్ళకి ఇస్తామంటున్నారు, ఏందేందో చెప్తున్నారు. మేము సరుకు అమ్ముకోకుండా చేస్తున్నారు. సరుకు తీసుకొచ్చింది ఆగం అయిపోతుంది. ఎన్నికోళ్ళు ముందు రావాలి, ముందు వెనక రావాలా, కొత్త వాళ్ళు రావాలా, పాత వాళ్ళు రావాలని అంటున్నారు సార్. ఎటు పోవాలి సార్ మేము చెప్పండి? ఇంత బురదలో ఉండి, దోమలలో ఉండి, కింద పైనుంచి వాన పడతాను కూడా కింద బురదలో ఉండి మేము అనుకున్నాం, కింద కూర్చుంటే తడుచుకుంటూ కూడా అమ్మినాం సార్. మేము బేరం చేసినాం. ఇప్పుడు రేకులు వేసినాక అందరూ కొత్త వాళ్ళు రావాలా, పాత వాళ్ళు పోవాలంటే మేము ఎటుపోవాలి సార్ చెప్పండి? మీరు న్యాయం చేయండి మాకు, మేము ఎటుపోవాలి? మంత్రి సార్ వాళ్ళు న్యాయం చేయాలా మాకు? న్యాయం చేస్తామనే కదా సార్, పేదోళ్ళకే కదా ఉన్నది సార్ వాళ్ళు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మాకు మార్కెట్ కావాలండి, మాకు డ్రా వద్దు, ఏమొద్దండి. మేము భర్తలు లేని వాళ్ళం, చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నామండి. మాకు భర్తలు లేరండి, చిన్న చిన్న పిల్లగాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి మేము బ్రతుకుతున్నామండి. అందరూ ముస్లిమ్స్ అంటున్నారు కానీ ముస్లిమ్స్ సగం మంది ఉంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళం మేమే సగం మంది ఉన్నాం. మాకు మమ్మల్ని ఆదరించి వాళ్ళు మమ్మల్ని చేరదీసి ఒక అక్కా చెల్లెల్లాగా, అన్నదమ్ముల్లాగా మమ్మల్ని దగ్గర తీసింది ముస్లిమ్స్ వాళ్ళే అండి. వాళ్ళ వల్ల మేము చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి మేము ఇక్కడ బ్రతుకుతున్నాము. మాకు భర్తలు లేని వాళ్ళం ఉన్నాం, మేము పిల్లల్ని చదివించుకోవాలి, మాకు అప్పులు అయినాయి. ఈరోజు మార్కెట్ తీసేసి ఇక్కడ మేము ఉంది, మాకు చోటు కూడా లేక మేమే గొడవలు పెట్టుకుంటూ మేమే అన్ని చదువుకుంటూ మేము ఇక్కడ ఉంటున్నామండి. అన్ని మార్కెట్లు ఉన్నాయి, మా మార్కెట్ కావాలని మా మీదకే దౌర్జన్యం చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు మాకు చోటు లేకనే మేము ఇబ్బంది పడుతున్నాం. లాటరీలు వద్దు, ఏం వద్దు, ఉన్న వాళ్ళం మాకు సరిపోను షాపులు ఇచ్చినాక ఏదైనా ఉంటే అప్పుడు తర్వాత చూసుకోవాలి. కానీ మాకే లేక మేమే బాధపడుతున్నాం. రోజు టెన్షన్ పడుతున్నామండి. అసలు కూరలో పట్టుకోవటం, వాడు పడేసుకోవటం, అసలు మనశ్శాంతి లేదు సార్. ఇంటికి పోయినా కూడా నిద్ర పడతలేదండి మాకైతే. దయచేసి మా మార్కెట్ మాకే కావాలి. ముఖ్యంగా ముస్లిమ్స్ కాదు కానీ భర్త లేని వాళ్ళం ఉన్నామండి. మాకు మటుకి మార్కెట్ ఎక్కడ పోకుండా ఉండాలని మేము కోరుతున్నామండి. దయచేసి మా మార్కెట్ మాకే కావాలని మేము కోరుకుంటున్నామండి. గత అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు మాత్రం అకస్మాత్తుగా వచ్చి మెప్మా అధికారులు మాత్రం వచ్చి ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికీ అధికారులు వచ్చి మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళు వెళ్ళడానికి మాత్రం నిరాకరిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద తుమ్మల నాగేశ్వర గారు, అదేవిధంగా జిల్లా అధికారులు స్పందించాలని చెప్తారు. మెప్మా అధికారులు మాత్రం ఇక్కడ మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలగొట్టాలని కూడా ఆరోపిస్తున్నట్టు కూడా ఇక్కడ వీధి వ్యాపారులు మాత్రం ఆరోపిస్తున్నారు. మొత్తంగా అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం వీధి వ్యాపారుల పరిస్థితి మాత్రం ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వీధి వ్యాపారులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం కూరగాయల మార్కెట్ నుంచి.